వ్యూవర్స్, నా పేరు వెంకట్రావు గడ్డం. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడింగ్ పరంగా యాక్టివిటీస్ జరిగినాయో చూద్దాం. సో ఈరోజు డేట్ 22 ఆగస్ట్ 2022. సో మార్కెట్ మనకి లాస్ట్ వీక్ ఒక తక్కువ రేంజ్లో ఫామ్ అయిందని చెప్పుకున్నాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చాలా తక్కువ రేంజ్ ఫామ్ అయింది. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రైడే వచ్చిన హై, ఫ్రైడే వచ్చిన లో, వీక్ మొత్తానికి కూడా లాస్ట్ వీక్ మొత్తానికి కూడా హై అండ్ లోగా ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు మార్కెట్స్ ఒక లైట్ గ్యాప్ డౌన్ తోటే ఓపెన్ అయినాయి అని చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయ్యింది. సో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూసాం మనం. 17,800 ఇది లాస్ట్ వీక్ దీని బిలోనే క్లోజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 17,550 అని చెప్పుకున్నాం. సో ఈరోజు ఫస్ట్ అదే లెవెల్ వరకు వచ్చి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 అవర్ ఆ లెవెల్లోనే వెయిట్ చేయటం చూసాం మనం. మరలా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయినా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ జరిగింది. బట్ లాస్ట్ 1 అవర్ మార్కెట్ మళ్ళీ ఆ 17,550 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యిందో మళ్ళీ కూడా ఒక హ్యూజ్ ఫాల్ అయితే చూసాం. రేపు మనం 17,400 లెవెల్ని నిఫ్టీ రీటెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఈ లెవెల్స్ ఒకసారి చూద్దాం. మనం నిన్న వీకెండ్ అనాలిసిస్లో కూడా ఈ లెవెల్స్ గురించే మనం చెప్పుకున్నాం. సో 17,800 అనేది ఒక కీ లెవెల్ ఈ ఎంటైర్ వీక్కి యాక్చువల్గా. సో 17,800 తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 17,550 అండ్ 17,400. ఒకవేళ రేపు 17,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ 17,400 బిలో ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం 17,400 ఈ వీక్లోనే మనకి 17,200 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ మనకి 17,490 దగ్గర క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇంకొక 90 పాయింట్స్ మనకి 400కి. సో 17,400 కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఈ వీక్కి. సో 17,400 బిలో ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ అయినా కానీ మార్కెట్ ఈ వీక్లో 17,200ని కూడా రీటెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి డైలీ చార్ట్ కూడా చూద్దాం. సో 30 మినిట్స్లో కూడా మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవరే హెవీగా ఫాల్ వచ్చింది. అక్కడ నుండి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్టెండ్ అయ్యింది. సో ఈ వీకెండ్ కూడా మనం అదే అనుకున్నాం. 17,550 ఒక కీ లెవెల్ అవ్వబోతుంది. సో 17,550 బిలోనే ఈరోజు క్లోజ్ అయ్యింది కాబట్టి మార్కెట్ ఈ రెండు లెవెల్స్ని ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 400 అండ్ 200. ఓకే, సో ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. అవర్లీలో కూడా మనకి ఏదైతే లాస్ట్ వీక్ ఎక్కువసేపు కన్సాలిడేట్ అయ్యిందో ఒక రోజు మొత్తం కూడా ఆ పాయింట్ కిందే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిందంటే ఇంకొంచెం ఫర్దర్గా వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఇది 17,400 రేపే రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది 17,400. ఒకసారి ఇది డ్రా చేద్దాం. సో 17,550కి బిలో కానీ వస్తే మనం 17,400 అనుకున్నాం. ఒకసారి డ్రా చేద్దాం ఆ లెవెల్ కూడా. సో 17,400 అది కానీ బ్రేక్ అయితే 200 అనుకుంటున్నాం. సో మనం జాగ్రత్తగా గమనిస్తే మార్కెట్ ప్రీవియస్ టైమ్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పుడు ఇదే లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ రోజులు జరిగింది. సో 1, 2, 3, 4,
ఒక 5 days మార్కెట్ ఈ రేంజ్ ఏదైతే మనం చెప్పుకున్నామో 17,400 to 17,200 రేంజ్లోనే మనకి ఒక 5 days అయితే ఫామ్ అయ్యింది మార్కెట్. సో ఒకవేళ ఇక్కడ ఎక్కడ కూడా మనకి 17,200 ఒక్కసారి బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత ఏ 1 అవర్లో కూడా మళ్ళీ దానికి బిలో అయితే రాలేదు. హిస్టారికల్గా మనం డేటా కానీ గమనిస్తే 17,200 అనేది ఒక క్రూషియల్ లెవెల్ అనిపిస్తుంది మార్కెట్కి. ఈవెన్ 17,400 కూడా క్రూషియల్ లెవెల్ లాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఒక 4-5 days ఆ లెవెల్ దగ్గర డెఫినెట్లీ ఒక సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 17,400 దగ్గర. సో గతంలో 5 days మనకి మార్కెట్ 17,400 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది. ఒకసారి 17,400 పైన క్లోజ్ అయిన తర్వాత ఒకే ఒక్కసారి కాదు ఈ రెండు, సో ఇక్కడ ఒకసారి 17,400 పైన క్లోజ్ అయింది అండ్ ఇక్కడ ఒకసారి క్లోజ్ అయింది, బట్ మళ్ళీ ఇక్కడ ఒకసారి రీటెస్ట్ చేసింది. సో బట్ వన్స్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత దీనేమో ఇక మార్కెట్ ఒక ట్రెండింగ్లోకి వెళ్ళటం మనం చూసాం. సో రేపు 17,400 అనేది ఒక కీ లెవెల్. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ ఆ బిలో లెవెల్ ట్రేడ్ అయితేనే మనకి మళ్ళీ ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అయిన 17,200 అనే లెవెల్ని ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈ రెండు కూడా కీ లెవెల్స్ 17,400 and 200. ఓకే, అదేవిధంగా వీక్లీ డేటా చూద్దాం, డైలీ చూద్దాం. సో డైలీలో నిన్న ఎంత రేంజ్ ఫామ్ అయిందో ఈరోజు కూడా ఆల్మోస్ట్ అంతే రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఓవరాల్గా మనకి 1, 2, 3, 4, 5, 6, 7 days యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అయితే ఎంగల్ఫ్ అయితే చేసినట్లు కనిపిస్తుంది మార్కెట్. సో 2 రోజులు కంటిన్యూగా మనకి ఒక బిగ్గర్ రేంజెస్ ఫామ్ అయినాయి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇంత బిగ్గర్ రేంజెస్ ఫామ్ అవ్వలేదు, బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పుడు మాత్రం ఒక బిగ్గర్ రేంజెస్ ఫామ్ అవుతున్నాయి. ఈ వీక్ చాలా కీ లెవెల్ మనకి. సో ఈ వీక్ ఒక డిసైడింగ్ వీక్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్తో ఆగుతుందా మార్కెట్ లేదా ట్రెండ్ రివర్స్ అవుతుందా? ఏదైతే మనకి ఒక అప్ ట్రెండ్ చూసామో మనం, సో 2,800 points ర్యాలీ చూసాం మనం. సో 17,000 ఆల్మోస్ట్ 18,000 వరకు కూడా ర్యాలీ చూసాం, ఒక 8 points తక్కువగా. అండ్ 15,200 ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2,800. సో ఈ 2,800లో ఇప్పుడు మనకి మార్కెట్ అరౌండ్ 17,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ 500 pointsని ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్. సో ఏదైతే 2,800 points అప్ సైడ్ ర్యాలీ చూసామో ఆల్రెడీ మళ్ళీ 500 points మనం ఒక ప్రాఫిట్ బుకింగ్లో అయితే చూసాం. 18,000 నుండి ఇప్పుడు 17,500 వరకు. సో ఇది ఈ 2,800లో మనకి 40% ఒకవేళ కరెక్షన్ జరిగి ట్రెండ్ రివర్సల్ అయితే 40% వరకు లేదా 50% వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ దీనికి వెళ్ళే ముందు అంటే ఇది ట్రెండ్ రివర్సల్ అయితే నా లెవెల్ వరకు, బట్ మనం ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసుకోలేం కాబట్టి 17,400 and 17,200 ఆర్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. బట్ ఈ రేంజ్ ఏదైతే ఉందో 500 points రేంజ్, ఈ రేంజ్ మనకి హ్యూజ్ వెలాసిటీతో ఫామ్ అయ్యింది యాక్చువల్గా. అంటే మార్కెట్ హ్యూజ్గా మనకి డౌన్ సైడ్ రావటం చూసాం, స్లోగా రాలేదు, హ్యూజ్గా ఫాలో అవటం చూసాం. అండ్ మార్కెట్లో ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఒక బాటమ్ విక్ అయినా కానీ లాంగర్ విక్ ఫామ్ అవ్వాలి మనకి. అప్ సైడ్ మార్కెట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఒక బాటమ్ విక్ కానీ లేదంటే మంచి ప్యాటర్న్ కానీ ఫామ్ అయ్యేంత వరకు అయితే మనం అప్ సైడ్ ఉండకపోవటమే బెస్ట్. అలా అని హెవీగా షార్ట్ పొజిషన్స్ తీసుకునే మార్కెట్ కూడా కాదు. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, 17,200 బ్రేక్ అయ్యి క్లోజ్ అయితేనే మనకి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీ గురించి. ఒకసారి వీక్లీ క్యాండిల్ కూడా చూద్దాం. సో వీక్లీలో మనకు ఆల్రెడీ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయ్యింది లాస్ట్ వీక్. అండ్ ఈ వీక్ కూడా మనకి కొంచెం హెవీగానే ఈరోజు ఫాల్ కూడా చూస్తే గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ అది ఎక్స్టెండ్ అయ్యింది. అండ్ మార్కెట్లో ఎక్కడా కూడా ఒక రికవరీకి ఛాన్స్ అయితే రాలేదు. సో ఇక్కడ 17,400 అనేది ఒక కీ లెవెల్. ఈ మంత్
ఈ వీక్ ఎండ్కి కానీ 17,400 ఆ లెవెల్లో కానీ క్లోజ్ అయ్యి రికవరీ అవ్వకుండా ఆ లెవెల్లో కానీ క్లోజ్ అయితే మార్కెట్లో ఇది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వబోతుంది. సో దీన్నే మనం ఈవినింగ్ స్టార్ అనొచ్చు. బట్ ఇంకా మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం చెప్పలేం. సో ఒకవేళ ఇది లాస్ట్ వీక్లో ఏదైతే ఉందో లాస్ట్ వీక్ కాదు, బిఫోర్ లాస్ట్ వీక్ అరౌండ్ 17,400 లెవెల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మార్కెట్ అక్కడ వరకు రావటం కాదు ఇంపార్టెంట్, క్లోజింగ్ ఫ్రైడే క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్ 17,400 బిలో కానీ క్లోజ్ అయితే ఇక ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. టచ్ చేయటం కాదు, క్లోజ్ అవ్వాలి. ఫ్రైడే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో ఇది నిఫ్టీ గురించి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే బిహేవ్ చేస్తుంది. సో ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీలో కొన్ని లాస్ట్ వీక్ కూడా మనం హైలైట్ చేసాం అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా హైలైట్ చేస్తున్నాం. 39,550 అండ్ లాస్ట్ వీక్ హై ఇది 39,750. సో 39,750 దగ్గర నుండి రివర్స్ అయింది మార్కెట్. సో 39,750, 39,550, 38,850 ఈ 3 లెవెల్స్ కూడా మనకి లాస్ట్ ఫ్రైడే చూసాం, మనం వీకెండ్ చూసాం. అండ్ ఈరోజు మార్కెట్ మనం వీకెండ్ అనాలిసిస్లో మనం ఏం చెప్పామంటే 38,850కి బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 38,200 అండ్ 37,750. సో ఈరోజు మార్కెట్ 38,250 వరకు అయితే మార్కెట్ మనం బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చూసాం. అంటే 38,850 బిలో ట్రేడ్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ ఎంత చెప్పాం, 38,200 అని చెప్పాం. ఈరోజు ఇది 38,250 వరకు కూడా రావటం చూసాం. సో రేపు మనకి ఈ 200 కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్, 38,200. దీనికి బిలో కానీ ట్రేడ్ అవుతూ ఉంటే మార్కెట్ ఈ లెవెల్ను ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, 37,750. అంటే అక్కడి నుంచి ఇంకొక 450, ఇంకొక 650 పాయింట్స్. ఆల్రెడీ మనం ఒక 650 పాయింట్స్ 600 పాయింట్స్ చూసాం ఈరోజు. సో 38,850 మైనస్ 38,250, సో అరౌండ్ 600 పాయింట్స్ చూసాం మనం డౌన్ సైడ్. సో రేపు ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో 38,200, దీని బిలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్లోజ్ అయితే మాత్రం ఇది 37,750 వరకు కూడా మార్కెట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఈ వీక్లో. సో ఒకసారి ఈరోజు యాక్టివిటీ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఫస్ట్ 15 మినిట్స్ అయితే హెవీగా ఫాలో అయింది, ఒక గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఎంటైర్ డే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లో అయితే చూసాం. కంపారిటివ్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్గా. రెండు కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఏదైతే మనకి 1 డేలోనే పిక్చర్ చేంజ్ అయిపోయింది. సో కంటిన్యూషన్ ఉన్న అప్ ట్రెండ్ ఒక ఫ్రైడే రోజే మనకి కంప్లీట్గా మార్పు వచ్చేసింది. సో ఇది మండే కూడా ఎక్స్టెండ్ అయింది ప్రాఫిట్ బుకింగ్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనకి ఒక గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ 15 మినిట్స్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంకా డే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒకే ఏరియాలో కన్సాలిడేషన్ అవటం చూసాం. సో ఈవెన్ మొన్న కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ 38,850 లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు, ఆ లెవెల్ పైనే ఉంది. సో ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఇది జరిగింది. బట్ డే మొత్తం కూడా పెద్ద మొమెంటం అయితే ఏం లేనట్లే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ మనం అది కూడా డ్రా చేద్దాం, హాఫ్ అన్ అవర్ చార్ట్లో డ్రా చేద్దాం. సో ఏవైతే 38,850, 39,550 ఈ లెవెల్స్ ఉన్నాయో దీంతో పాటు ఇంకా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇప్పుడు డ్రా చేద్దాం. సో సో 38,200 ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ 37,750 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒక 1 అవర్ చార్ట్లో గతంలో ఎక్కడైనా సపోర్ట్స్ ఉన్నాయేమో చూద్దాం. సో గతంలో ఇది ఒక సపోర్ట్, అందుకే మార్కెట్ ఈరోజు ఇక్కడ
హోల్డ్ అయింది అనిపిస్తుంది. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ దగ్గరే మనకి సో అరౌండ్ 10th ఆగస్ట్న ఏదైతే రేంజ్ ఫామ్ అయిందో అదే రేంజ్లో మార్కెట్ ఈరోజు కూడా హోల్డ్ అయ్యింది. సో ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అవ్వాలి డౌన్ సైడ్ అని అంటే మనకి లెవెల్ ఏదైతే ఉందో 38,200 లెవెల్ ఇది బ్రేక్ అయ్యి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ ట్రేడ్ అవ్వాలి. సో ఇది అయితేనే మళ్ళీ ఇక్కడ మనకి ఒక మొమెంటం చూసాం మనం, హెవీ మూమెంట్. ఆ మొమెంట్కి ముందు మార్కెట్ కూడా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ ఒక 2 days అయితే కన్సాలిడేషన్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో ఈ రెండు లెవెల్స్ కూడా మనకి 38,200 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 37,750 ఈ రెండు కూడా మనకి కీ లెవెల్స్ అవ్వబోతున్నాయి. సో వన్ డేలో కూడా చూద్దాం ఒకసారి. సో హ్యూజ్ వెలాసిటీ మార్కెట్ ఒక హ్యూజ్ వెలాసిటీతో అయితే డౌన్ సైడ్ వస్తుంది. బట్ దీన్ని ట్రెండ్ రివర్సలా కాదా అనేది అప్పుడే చెప్పలేము మనం, ఈ వీకెండ్ వరకు ఉండాలి. ఇందాక నిఫ్టీలో ఏవైతే ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్పుకున్నామో మనం 17,550 అది ఈరోజు బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయ్యింది. సో 17,550 తర్వాత 17,400 అండ్ 17,200 ఎలా ఇంపార్టెంట్ లెవెల్స్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి లాస్ట్ టైం జరిగిన ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి. సో ఇక్కడ ఒక 4-5 days హోల్డ్ అయింది మార్కెట్. సో అవే ఈ లెవెల్స్ 38,200 అండ్ 37,750. సో కంప్లీట్గా ఇక్కడ కూడా ఒక ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఒక్కరోజు అయినా కానీ 37,700 లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో మనకి 17,200 బిలో క్లోజ్ అవ్వాలి. సో ఈ రెండు లెవెల్స్ కింద ఒక్క రోజైనా క్లోజ్ అయితేనే మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఈ వీక్ చాలా కీ లెవెల్ కాబట్టి లైట్ పొజిషన్స్తో ఉండటం బెస్ట్. అండ్ విక్స్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ నియర్ టు 20 వచ్చింది మనకి. సో వోలటాలిటీ ఇండెక్స్. సో ఒకవేళ 20 అబవ్ ఉంటే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోకపోవటమే బెస్ట్. 20కి బిలో ఉన్నంతకాలం వోలటాలిటీ ఇండెక్స్ కూడా ట్రెండ్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. బట్ 20 అబవ్ ఉంటే ఓవర్ నైట్ పొజిషన్స్ కూడా తీసుకోకపోవటమే బెస్ట్. సో ఫ్రెష్గా ఇంట్రాడే చేసేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు చేసుకోవటమే బెస్ట్. సో ఈ రెండు లెవెల్స్ అయితే మనకి కీ లెవెల్స్ ట్రెండ్ రివర్స్లో అయ్యేదానికి. సో 37,700 గతంలో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఏ ఒక్క రోజు కూడా మార్కెట్ 37,700 బిలో క్లోజ్ అవ్వలేదు. సో 1, 2, 3, 4, 5, 6 days అదే లెవెల్లో ఉంది. అండ్ ఆగస్ట్ మొదలైన దగ్గర నుండి కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ 37,700 లెవెల్ కింద అయితే ఏ ఒక్క రోజు కూడా క్లోజ్ అవ్వలేదు. సో ఆగస్ట్ నుండి మీరు చూస్తే ఒకవేళ 2-3 సార్లు 37,700 లెవెల్ని రీటెస్ట్ చేసినప్పటికీ క్లోజింగ్ మాత్రం ఏ ఒక్క రోజు కూడా 37,700 బిలో క్లోజ్ అవ్వలేదు. సో డెఫినెట్లీ ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కానీ బిలో అయితే అది హ్యూజ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ మార్కెట్లో. ఇది లాస్ట్ మంత్ హై, యాక్చువల్గా జూలై మంత్ హై అది 37,750 అనేది. సో ఒకవేళ అది బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం మనకి ఇంకా ఈ మంత్ క్లోజ్ అవడానికి కూడా ఈ వీక్లో ఒక 4 days, నెక్స్ట్ వీక్లో ఒక 2 days, ఓన్లీ 6 sessions ఉన్నాయి. సో ఈ 6 sessions కీ లెవెల్స్ యాక్చువల్గా. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళా ఇంకొక అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏదైతే ఉంది ట్రెండ్లో ఒక 50% అయినా ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఈరోజు మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.